క్రీస్తు యేసునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ఆత్మకు కాపరిగా క్రీస్తు యేసును భూమి మీదకు పంపించి దానికంటే ముందు ఆయన్ని బలిపశువుగా సమర్పించి మా పాపములన్నీ ఆయన ద్వారా శుద్ధి చేసి పరిశుద్ధాత్మ వరాన్ని మాకు అనుగ్రహించి ఎల్లవేళలా మమ్మల్ని కాస్తూ తండ్రి మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని సంరక్షిస్తూ మా యొక్క జీవితాన్ని పరలోకం చేర్చడానికి ఎంతోమంది భక్తులను హతసాక్షులుగా ఏర్పాటు చేసి భూమి మీద మనుగడ మాకు ఇంకా కొనసాగిస్తూ ఉన్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈరోజు భూమి మీద బతుకుండి మీ మాటలు విని మా బతుకులు బాగు చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి విషయమందు మీకు మాట చేత కానీ క్రియ చేత కానీ మేమేమి చేసినా మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లించాలి అని మీరు చెప్పిన మాటను అక్షరాలను నెరవేరుస్తూ ఇదిగోనైనా లేఖనాల పరిశోధన ఈ కార్యక్రమాన్ని మేము జరిగించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. పాత నిబంధనలోని ఒక్కొక్క గ్రంథాన్ని మేము ఒక్కొక్క వచనాన్ని ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిశుద్ధాత్మ సహాయంతో మాకు కావలసిన జ్ఞానవాకులు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలోని విశేషమైన సంగతులు మీ ఆత్మ సహాయంతో అనుగ్రహించమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా పేరు పొందుకున్నారని మా రక్షకుడు మా పాప విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి శాంతము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో మా శుభములు వందనాలు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. సిరియా రాజు సైన్యాధిపతి, అతని పేరు నయమాను. మనోహరము లేక ప్రియము. నయమాను అంటే మనోహరము లేక ప్రియము అని. సిరియా రాజు సైన్యాధిపతి. అతని చేత యెహోవాయే సిరియా దేశంలో జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుల దృష్టికి గరుడై దయ పొందిన వాడయ్యను. యెహోవా దేవుడు సిరియా రాజు సైన్యాధిపతికి జయాన్ని ఇచ్చాడు. సహజంగా దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? ఇశ్రాయేలు పక్షంగా ఉంటాడు. దేవుని పిల్లలైన పక్షంగా ఉంటాడు. మరి దేవుని పిల్లలను ఓడించడానికి అన్యరాజు అయిన సిరియా రాజుకి దేవుడే ఏమిచ్చాడంట? జయాన్ని ఇచ్చాడు. యెహోవాయే పర్టికులర్గా ఎందుకు రాయించాడంటే దేవుడు అన్యరాజులకి జయాన్ని ఇవ్వడం, వాడు మంచోళ్ళ ఇశ్రాయేలు మంచోళ్ళ అని ఆలోచిస్తే ఇశ్రాయేలు దేవుని జనాన్ని నా ప్రజలు అంటున్నాడు. మరి దేవుడు తన ప్రజలను విడిచిపెట్టి తన ప్రజలను ఓడించడానికి, ఇశ్రాయేలుని ఓడించడానికి అన్యరాజుకి బలాన్ని ఇవ్వటం ఏంటి, అన్యరాజు సైన్యాధిపతి చేత ఇశ్రాయేలు ఓడించడం ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు లేదా ధర్మశాస్త్రం, దీన్ని ఆచరిస్తే మీకు మేలు, ఆశీర్వాదాలు. దీనికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే శాపాలు. ఇది ముందే చెప్పాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 25వ వచనం నుండి చూద్దాం. 28-25. యెహోవా ఇశ్రాయేలుకి మోషే గారి ద్వారా చెప్తున్న మాటలు, మీ శత్రువులను యెహోవా మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని ఓడించును. ఒక మార్గమున వారి ఎదుట బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారము. వాటిని బెదిరించి వాడు ఎవడునో ఉండడు. యెహోవా ఐగుప్తు కుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టి చేతను, గట్టి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొనకుండా జాగ్రత్త.
అన్నీ వద్దులే కదండి. 33 నుంచి చదువుదాం. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమును తినివేయు. నీవు హింసను బాధలు మాత్రమే నిత్యము పొందుదు. నీ కన్నులు ఎదుట జరుగు దానిని చూచుట వలన నీకు వెలి ఎత్తును. యెహోవా నీ అరకాల మొదలుకొని నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను పొదలని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నిన్ను నీ మీద నియమించుకున్న రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనములకు అప్పగించును. అక్కడ నీవు పొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయములకు సామెతకు నిందగా నీవు ఎత్తువయ్యుందువు. 36వ వచనంలో చదివితే యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకున్న నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనములకు అప్పగించును. ఎప్పుడు? ఆయన మాటలు ఆయన కట్టడలు వీళ్ళు అనుసరించకుండా ఉన్నప్పుడు. అంటే ఇక్కడ సిరియా రాజుకి యెహోవాయే జయాన్ని కలుగజేశాడంటే ఇశ్రాయేలీయులు ఏం చేసి ఉంటారు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, విగ్రహారాధన చేశారు, దేవుని కట్టడల విధులు మర్చిపోయి అన్యుల ఆచార పద్ధతుల్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుని అన్ని జనులకి అప్పగించాడు. దీన్ని బట్టి మనం నేర్చుకునే నీతి ఏంటంటే, మనకి ఇతరులు హాని చేస్తున్నా లేదా మనకి ఇతరులు మన మీద అధికారం చలాయిస్తున్న కారణం ఏంటి అని అడిగితే, దేవుని ప్రజలే పరిపాలించారు. పరిపాలించడం అంటే మళ్ళీ క్రీస్తు పరిపాలన కింద ఉండాలి. మనం అందరూ ఎవరి పరిపాలన? క్రీస్తు పరిపాలన అధికారంతో కూడింది కాదు, సమాధానకరమైన పరిపాలన. అన్యుల పరిపాలన కిందకు మనం వచ్చామంటే అర్థం ఏంటంటే, మనం దేవునికి అవిధేయత చూపించామని అర్థం. ఈరోజు మన మీద ఒక వ్యక్తి అధికారం చలాయిస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనం దేవునికి అవిధేయులు అయ్యాం. ఆనాడు ఇశ్రాయేలీయులు, ఈరోజు క్రైస్తవులు. దేవునికి విధేయులైతే అన్యుడెవడు నిన్ను పరిపాలించడు, అన్యుడెవడు నీ మీద అధికారాన్ని చలాయించడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల మీద అధికారం ఇతర రాజులకి సిరియా రాజు. సిరియా అంటే ఆరాము, ఆ దేశం పేరు ఆరాము, మరొక పేరు సిరియా. ఆ దేశపు రాజు సైన్యాధిపతి వచ్చి వీళ్ళని జయించాడు అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీయులు దేవుని ఎడల భయభక్తులు కలిగి లేరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సైన్యాధిపతి పేరు నయమాను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగజేసి ఉండేను కనుక అతడు తన యజమానుల దృష్టికి ఘనుడై దయ పొందిన వాడయ్యను. సైన్యాధిపతి విజయాన్ని సాధిస్తే రాజుగారికి ఎలా ఉంటుంది? సైన్యాధిపతి ఘనుడు, గొప్పవాడుగా ఉన్నాడు రాజు దృష్టిలో. ఇంకా దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. అసలు ఏంటంట? కుష్ఠరోగి. కుష్ఠరోగం అనగానే ఇప్పుడు మనం చూసే కుష్ఠరోగం ఒకటే మనకు తెలుసు. కుష్ఠరోగాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఆ రోజుల్లో చర్మ వ్యాధికి సంబంధించిన ఏ జబ్బులైనా కుష్ఠరోగం అనే పేరు పిలిచేవాడు. చర్మ వ్యాధులు మనకు చాలా రకాలు ఉన్నాయి. 2-3 చెప్పండి. గజ్జి, తామర, దొరక, అంతే. ఫంగస్ చెప్పండి, జాలిన్ రోషణ, మందు, సోరియాసిస్, చర్మవ్యాధులు చాలా ఉన్నాయి. కానీ ఒకసారి మనం ఆ లిస్టు చూస్తే ఇప్పుడు మనం తనిఖీ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. లేవీకాండం ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయము, లేవీకాండం 13వ అధ్యాయము. ఎందుకంటే కుష్ఠ వ్యాధిలో ఇన్ని రకాలు ఉన్నాయా, దీన్ని కూడా కుష్ఠ అంటారా అనేది మనకి డౌట్ వస్తూ ఉంటుంది. 13వ అధ్యాయంలో మొదటి నుంచి చూద్దాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను, ఒకని దేహ చర్మం మందు వాపు గాని పక్కు గాని నిగనగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మం మందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల, అంటే వాపు, పక్కు, నిగనగలాడు మచ్చ అంటే బాగా వెలిసిపోతూ ఉంటుంది, నున్నగా ఉంటుంది. ఇవి కుష్టుకి సంబంధించినవి అంట. ఒకరి దేహ చర్మందు వాపు కానీ పక్కు కానీ నిగనగలాడు
మచ్చ కానీ ఉండిన ఎడ్ల వారి దేహ చర్మమందు కుష్టిపడ వంటిది కనబడిన ఎడ్ల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకుడైన అహరోను కుమారులలో ఒకని వద్దకైనను వారిని తీసుకొని రావాలి. 9వ వచనం. దాని గురించి ఇంకా చాలా వివరణ ఉంది అక్కడ. కుష్టిపడ ఒకరికి కలిగిన ఎడ్ల యాజకుని యొద్దకు వారిని తీసుకొని రావాలను. యాజకుడు వారిని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడ్ల, తెల్లని వాపు కనబడిన ఎడ్లను, అది వెంట్రుకలను తెల్లబారిన ఎడ్లను, తెల్లబారిన వాపు దగ్గర చర్మమందు కనబడితే అక్కడ వెంట్రుకలు తెల్లబడిపోతే వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడ్లను, అది వారి దేహ చర్మం మందు పాతదైన కుష్ఠము కనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయించవలను. వారిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడ్ల యాజకుడు వాడిని చూడవలను. ఆ కుష్ఠము వాని దేహమంతటి వ్యాపించిన ఎడ్ల ఆ పొడగల వాడు అపవిత్రుడని నిర్ణయింపడు, పవిత్రుడని నిర్ణయింపవలను. వాడు ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. అయితే వాని ఎంట పచ్చి మాంసము కనబడిన ఎడ్ల, వాని యొంట పచ్చి మాంసము కనబడిన ఎడ్ల దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చి మాంసమును చూసి వాడు అపవిత్రులను నిర్ణయించవలను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్ఠము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడ్ల వాడు యాజకుని ఎత్తుకు రావలను. యాజకుడు వారిని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడ్ల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలను, వాడు పవిత్రుడు. ఇలా దద్దుర్లు 18వ వచనం. ఒకరి దేహ చర్మం ముందు పుండు పుట్టి మానిన తర్వాత ఆ పుండును ఉండిన చోట తెల్లని వాపైలను తెలుపుతో కూడిన ఎరుపు రంగు పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాన్ని కనపరచవలను. యాజకుడు దాన్ని చూసినప్పుడు అది చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడల, అంటే చర్మం కంటే కొంచెం హైట్ తక్కువగా కనబడితే దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వారిని అపవిత్రుడని నిర్ణయించవలను. అది కుంటి వలన పుట్టిన కుష్టుపడ. ఇలా మనం ఈ అధ్యాయమంతా చదివితే 13వ అధ్యాయము 14వ అధ్యాయం చదివితే ఇంటి మీద కుష్టు ఉంటుందంట, బట్టల మీద కూడా కుష్టు ఉంటుందంట. అంటే చర్మ వ్యాధుల్లో ఇంటికి బట్టలు కూడా ఉంటాయి. ఆ ఇంటిలో కుష్టిపడ కనపడితే ఆ ఇల్లు ఖాళీ చేసి వారం రోజులు ఉండాలి. ఆ ఇంట్లోకి ఎవరు ప్రవేశించకూడదు. ఆ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించినా, ఆ ఇంట్లో భోజనం చేసినా, ఆ ఇంట్లో నిద్రపోయినా వాడు అపవిత్రుడు. ఇలా ఈ అధ్యాయమంతా చదివితే రకరకాల చర్మవ్యాధులు కనపడతాయి. ఇప్పుడు నయమానుకున్న చర్మవ్యాధి వీటిలో ఏదో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి దాన్ని అన్ని చర్మవ్యాధులకి ఆ రోజుల్లో పెట్టిన పేరు ఏంటంటే కుష్టి వ్యాధి అనే పేరు పెట్టారు. కాబట్టి ఇప్పుడు మనం చదివిన లిస్టు 13వ అధ్యాయం 14వ అధ్యాయం మొత్తం చదివితే కుష్టిలో ఎన్ని రకాలు ఉన్నాయో, అది ఉబ్బిరుగా నున్నగా ఉందా, తెల్లగా ఉందా, పల్లంగా ఉందా, చర్మం మీద బొక్కుగా ఉందా, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. అందులో ఏ కుష్టం మనకు తెలియదు. కాబట్టి మొత్తానికి నయమాన్ గారికి ఉందండి కుష్టు, చర్మవ్యాధి ఏదో ఉంది. అంటే భయంకరమైనది అంటువ్యాధి కాకపోవచ్చు, లేకపోతే అంటువ్యాధి అయితే సైన్యంలో ఆయన్ని ఉంచే అవకాశం, సైన్యాధిపతిగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే సైన్యాన్ని పట్టుకుందనుకోండి, మొత్తం సైన్యం అంతా కుష్ఠోడైతే ఇంకా యుద్ధం ఏం చేస్తారు? కుష్టి సైన్యం సిరియా దేశం ఉంది, ఈజీగా ఓడించవచ్చు కుష్ఠోడిని అని కంటి పుష్టితో చంపుతాను, పుష్టితో చంపేస్తారు. అందుకని అలాంటి వాళ్ళు వస్తారు సైన్యాధిపతి. అంటే అంటువ్యాధి కాకపోవచ్చు ఎవరిది? నయమాన్ గారికి ఉన్న కుష్టి వ్యాధి. అయితే సిరియా దేశం వచ్చి ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేస్తే ఇస్రాయేల్ దేశం ఓడిపోతే ఇస్రాయేల్ దేశంలో నుంచి కొంతమందిని చెరగా తీసుకెళ్ళిపోయారు. ఎవరు? సిరియా దేశం. అలా చెరగా తీసుకెళ్ళిన వాళ్ళలో ఒక చిన్నది ఉంది. సిరియన్లు 2వ వచనం. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి పోయి ఉండింది. వారు అచ్చటి నుంచి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా, అంటే గుంపులు గుంపులుగా ఇస్రాయేల్ దేశం మీదకి పోయారు అని అనగానే అక్కడ యుద్ధం జరిగిందని అర్థం. అది రాయలే ఇక్కడ. ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అంటే గుంపులు గుంపులుగా సిరియా దేశస్తులు ఇస్రాయేల్ దేశం మీదకి వెళ్ళి ఏం చేశారు?
యుద్ధం చేశారు. ఆ యుద్ధం ఇక్కడ రాయలేదు. యుద్ధం చేసి ఆ ఇశ్రాయేలుని ఓడించి కొంతమందిని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. అందులో ఒక చిన్నదాని స్టోరీ ఇక్కడ రాయించాడు దేవుడు. అంతే. చాలా మందిని తీసుకెళ్లారు. చాలా మందిలో అందరి పేర్లు రాయించలేదు, కానీ ఒక చిన్నది అద్భుత కార్యం చేసింది కాబట్టి ఆ చిన్నదాని పేరే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. ఒక చిన్నదాని చెరగొని తెగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు, ఇశ్రాయేలులో ఉన్న చిన్నదాన్ని. ఆ చిన్నదాన్ని తీసుకొచ్చి ఆ సైన్యాధిపతి అయిన నయమాను భార్య దగ్గర పెట్టాడు. భార్యకి ఏం చేస్తుంది? పరిచారం. బానిసలు కదా, చెరలో నుంచి తీసుకొచ్చారు కాబట్టి, చెరలో నుంచి వచ్చారు కాబట్టి అమ్మగారికి పరిచయం చేస్తుంది. అక్కడ ఆ చిన్నది ఏమాత్రం బెదురు లేకుండా, ఏమాత్రం కోపం పెట్టుకోకుండా, నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడికి నేను చేయకూడదు అని మనసు కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా అమ్మగారికి పరిచయం చేస్తుంది. యజమానుడి యొక్క మేలు కోరే స్థితిలో ఉంది. అంటే శత్రువును ప్రేమించు అనే ఆలోచన కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి శిష్యుడికి చెప్తాడు. కానీ పాత నిబంధనలోనే ఈ చిన్నది మరి ధర్మశాస్త్రంలో ఉన్న నీతి ప్రకారంగా కంటికి కన్ను పట్టికి పన్ను అనే ఆలోచనతో పెరిగితే ఈ మాట రాదు. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి? అవతలవాడు మనల్ని కొడితే తిరిగి వాడు కొట్టవచ్చు, కన్ను పోగొడితే తిరిగి వాడు కన్ను పోగొట్టే అధికారం దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చాడు, చట్టం అది. కానీ ఈ చిన్నది బానిసలుగా తీసుకొచ్చినప్పటికీ, ఇబ్బంది పెట్టినప్పటికీ ఇక్కడ ఈ కుటుంబం యొక్క మేలు కోరింది. ఈ మేలు కోరింది ఏమనంది? కుష్ఠరోగి అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అని. అంటే నయమాన్ యొక్క భార్యకి పరిచారం చేస్తుంది కాబట్టి చిన్నది నయమాన్ ఎక్కడో ఇంట్లో బట్టలు మార్చుకుంటుంటే చూసిందేమో. చూసినప్పుడు ఆయన ఒంటి మీద కుష్టి కనపడింది, చర్మవ్యాధి కనపడింది. అది చూసి అయ్యగారి దగ్గరికి వెళ్ళి చెప్పాల, నయమాన్ దగ్గరికి వెళ్ళి చెప్పాల. అమ్మగారి దగ్గర పరిచర్య చేస్తుంది కాబట్టి నయమాన్ భార్య దగ్గరికి వచ్చి, నా ఏలిన వాడు మా దేశంలో ఎక్కడున్నాడు? షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర ఉండాలని నేను ఎంతో కోరు. అంటే ఇశ్రాయేల్ దేశంలో షోమ్రోను అనే ప్రాంతంలో ఈ ఇశ్రాయేలీలు రాజ్య స్థాపన చేసి ఒక అదేది రాజధానిగా వాళ్ళు అక్కడ ఉండి పరిపాలిస్తున్నారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ప్రవక్త గారు ఎలీషా గారు కూడా ఎక్కడున్నారు? షోమ్రోన్. అంటే ప్రవక్త ఇశ్రాయేల్ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నాడో కూడా ఈ పాపకి తెలుసు. షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో నేను. అంటే మా దేశంలో షోమ్రోన్ అనే ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు ఖచ్చితంగా ఇతరుకున్న కుష్ఠుని బాగు చేయగలడని ఫిక్స్ అయిపోయింది, కన్ఫామ్గా చెప్పింది. ఇక్కడ చిన్నది చెప్పింది ఏముందలే, వాళ్ళ దేవుడిని వాళ్ళ ప్రవక్తల్ని గొప్పగా చెప్పుకుంటారు అనుకోరాదు. ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠవ్యాధికి మందు లేదు కాబట్టి ఏ చిన్న ఆకారం దొరికినా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే అమ్మగారు వెళ్ళిపోయి నయమానికి చెప్పింది ఏమని? ఇదిగో ఇశ్రాయేలు నుంచి నువ్వు తీసుకొచ్చావో చిన్నదాన్ని, అది ఇలా చెప్పింది. షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడంట, అతని దగ్గరికి నువ్వు వెళితే అతను ఖచ్చితంగా నీ కుష్ఠరోగాన్ని మాన్పిస్తాడు, నయం చేస్తాడని ఖచ్చితంగా చెప్పింది అని అమ్మగారికి అయ్యగారికి చెప్తే అయ్యగారు ఏం చేశాడు? 4వ నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియచేయగా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఏ రాజు? సిరియా రాజు, ఆరాము రాజు. వెళ్ళి ఇశ్రాయేల్ దేశం నుంచి నేను ఒక చిన్నదాన్ని చెరకొని వెళ్ళాను, బానిసగా తీసుకెళ్తే మా ఆవిడకి పరిచయం చేస్తుంది. ఆ చిన్నది చెప్పింది ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, అతను నాకున్న కుష్ఠవ్యాధిని బాగు చేస్తాడంట అని రాజుగారికి చెప్తే, రాజుగారు ఎన్నో వ్యాపకాల్లో ఉంటాడు కాబట్టి ఈయన చెప్పింది సరిగా అర్థం చేసుకోలేదో మరి ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఇశ్రాయేల్ దేశానికి రాజు ఎవరో ఉంటారు కదా, ఆ రాజు దగ్గరికి ఆ రాజు దగ్గరికి లెటర్ రాసి పంపించాడు. ఏమని రాశాడు?
5వ వచనం, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజులకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞయించాడు కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించెను. సిరియా రాజు ఏం చేశాడు? నేను రికమెండేషన్ లెటర్ రాస్తాను, ఈ లెటర్ ప్లస్ బంగారం, వెండి, 10 జతల బట్టలు ఇవన్నీ తీసుకొని ఆ రాజుకి ఇచ్చి, ఇదిగో నువ్వు మా యొక్క సైన్యాధిపతి అయిన నయమానుకున్న కుష్ఠరోగాన్ని నువ్వు మాన్పించాలి అని ఆ లెటర్లో రాసి పంపించాడు కొంతమంది చేత. 6వ వచనం, ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగంలో నీవు బాగు చేయవాలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించాడు. అంటే నయమాను చేతే పంపించాడు లెటర్తో పాటు అయింది ఎంత వెండి? 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయలు. 1,20,000 రూపాయలు ఆ రోజుల్లో 1,20,000 రూపాయలు ఖరీదు కలిగిన బంగారం అంటే ఎంత ఉంటుందో కదా, చాలా వచ్చింది ఆ రోజుల్లో. 6,000 తులాలు, 600 బిస్కెట్. ఇప్పుడు ఎంత అవుతాయి? 1,20,000కి చెప్పండి. 2 తులాలు వస్తాయా? 3 తులాలు వస్తాయా? 1 తులం వచ్చింది ఆ రోజుల్లో. 600 బిస్కెట్లు అంట. ఏ బిస్కెట్? తినే బిస్కెట్లు, బ్రిటానియా కాదు, బంగారు బిస్కెట్లు వస్తాయి. అంత పంపించాడు. ఎందుకు? కుష్ఠవ్యాధికి మందు లేదు కాబట్టి రాజుకి రికమెండేషన్ చేయడానికి లెటరు ప్లస్ బంగారం, వెండి, 10 జతల బట్టలు ఇచ్చి పంపించి, నీవు నా సైన్యాధిపతికి కలిగిన కుష్ఠరోగాన్ని మాన్పించాలి అని రాజుకు లెటర్ రాశాడు సిరియా రాజు. ఇప్పుడు రాజుగారు ఆ లెటర్ తీసుకొని చదువుకున్నాడు. ఇశ్రాయేలు రాజు ఆ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, ఎందుకు వస్త్రాలు చింపుకున్నాడు? ఆయన పిచ్చెక్కిపోయింది. ఎప్పుడు వస్త్రాలు చింపుకుంటారు ఇశ్రాయేలీయులు? ఎప్పుడైనా గోలి పట్ట కట్టుకున్నా, వస్త్రాలు చింపుకున్నా, తల మీద ధూళి పోసుకున్నా, ఎప్పుడంటే ఇబ్బందులు అయినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు బట్టలు చింపుకునే సాంప్రదాయం వాళ్ళకు ఉంది. గోలి పట్ట కట్టుకోవటం ఇవన్నీ. ఇప్పుడు ఇశ్రాయేలు రాజుకి భయంకరమైన కోపం వచ్చేసింది. ఎందుకంటే సిరియా రాజు ఆల్రెడీ యుద్ధం చేసి వెళ్ళాడు, మన దేశాన్ని కొంతమందిని చెరలోనికి తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ యుద్ధం చేయడానికి ఏదో ఒక వంక కావాలి కదా. యుద్ధం చేయడానికి సాకు లేకుండా యుద్ధం చేయాలంట. నేను పలానా అడిగాను, నువ్వు చేయలేదు కాబట్టి నీ మీద నేను యుద్ధానికి వస్తున్నాను అని సాకు చెప్పడానికే ఈ ఇశ్రాయేలు రాజు, అది సిరియా రాజు మన మీదకి యుద్ధానికి రావడానికి, వంకెదుకోవడానికి ఇదిగో ఈ లెటర్ రాశాడు అని నేనేమన్నా, నయమాను కలిగిన కుష్ఠరోగం నీకు బాగు చేయవాలని ఆ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మార్పుమని నా యొద్దకు ఇతను పంపుట ఏమి? నాతో కలహములకు కారణము అతడు ఎట్లు వెతుకుతున్నాడో మీరు ఆలోచించుడన్నాడు. ఎవరితో? సభలో ఉన్న వారితో చెప్తున్నాడు. నాతో గొడవ పెట్టుకోవడానికి, యుద్ధానికి ఎలా వంక చెప్పాడో చూసావా? నేనవునా రోగాన్ని మార్పించడానికి, చంపడానికి, బతికించడానికి దేవుడినా అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు రాజుకి ఏం తెలీదు? చెరగొనిపోయిన చిన్నదానికి తెలియని విషయం, తెలిసిన విషయం ఇశ్రాయేలు పరిపాలించే రాజుకి తెలియదు. అంటే షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తకి దేవుడు శక్తులు ఇచ్చాడు, ఆ శక్తులతో ఏదైనా చేయగలడు అనే విశ్వాసం ఇశ్రాయేలు చిన్నదానికి ఉంటే, ఇశ్రాయేలు పరిపాలిస్తున్న రాజుకి ఆ విశ్వాసం లేదు. అసలు మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడన్న విషయం కూడా ఆయనకి గుర్తులేదు. అందుకే చంపడానికి, బతికించడానికి నేనేమన్నా దేవుడినా? నా వల్ల ఇది కాదు కదా, కుష్ఠరోగాన్ని మాన్పించడం నా వల్ల కాదు కదా, నేను ఏం చేయలేను. కాబట్టి యుద్ధానికి కారణం వెతుకుతూ ఈ సాకుతో యుద్ధం చేయడానికి ఈ లెటర్ పంపించాడు. పేరుకేమో బంగారం పంపించాడు, వెండి పంపించాడు, బట్టలు పంపించాడు అనేమో అందరికీ తెలియాలి. కానీ యుద్ధం మాత్రం ఖచ్చితంగా చేస్తానికే ఈ వంకతో వచ్చాడు అని అందరికీ చెప్పాడు. ఆ బాధ ఎద్దులో వచ్చి ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి?
ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్టు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజులకు వర్తమానము చేశాను. అంటే ఆ నోట వర్తమానం ఎక్కడికి వెళ్ళిందంటే ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే మీడియాలో కూడా ఏ వార్త అయినా ఎవరు చేస్తే వచ్చింది, సామాన్యుడు ఏదైనా చేస్తే అది పెద్ద వార్తగా రాదు కదా. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, గొప్ప గొప్ప వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదైనా ఒక చిన్న కార్యక్రమానికి అటెండ్ అయినా వెంటనే అది న్యూస్ అయింది. మనం బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొన్నాం అనుకోండి, ఎవరు పట్టించుకోడు కదా. ఆ షాప్ వాడు కూడా పట్టించుకుంటాడు, లేకపోతే లేదు. అదే ఒక సెలబ్రిటీ పలాని బట్టల షాప్కి వెళ్ళింది అనుకోండి, వెంటనే మీడియా వాళ్ళు మీరు ఈ షాప్కి ఎందుకు వచ్చారు, ఆ షాప్కి ఎందుకు వెళ్ళలేదు, ఈ షాప్లో ఏం నచ్చింది అనగానే వెంటనే ఆ షాప్ పాపులర్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఏది చిన్నది చేసినా ఒక ఇష్యూ అయింది, ఒక న్యూస్ అయింది. అలాగే రాజు బట్టలు చింపుకున్నాడన్న న్యూస్ మొత్తానికి తెలిసిపోయింది, ఇశ్రాయేల్ దేశం అంతా తెలిసిపోయింది. ఏంటి కారణం అంటే, ఇదిగో సిరియా దేశపు రాజు ఇలా పంపించాడు, కుష్టి వ్యాధిని మార్పించాలంట, రాజుకు లెటర్ రాశాడు. అది రాజుగారు అసాధ్యం కాబట్టి ఏం చేయలేక బట్టలు చింపుకున్నాడు. ఈ వార్త ఇశ్రాయేల్ దేశం అంతా పాకింది. అందులో ప్రవక్త గారి దగ్గర కూడా, ఎలీషా గారి దగ్గర కూడా వార్త వస్తే, ఎందుకు నువ్వెందుకు బట్టలు చెప్పుకుంటావు, ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఒకడు ఉన్నాడన్న సంగతి ఆయనకి తెలియాలి, నీకే తెలియదు, ఆ సిరియా దేశపు రాజుకి తెలియాలి, అతను నా దగ్గరికి పంపించు సైన్యాధిపతిని అని రాజుగారికి వర్తమానం పంపించాడు. ఎవరు? ప్రవక్త అయినా ఎలీషా గారు. చదువుదాం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ద్వారం ముందర నిలిచి ఉండగా నా దగ్గరికి పంపించాను. కానీ రాజుగారు వెంటనే నయమాను చెప్పాడు, నా దగ్గరికి వద్దులనైనా పలానాయన ఉన్నాయంట, అక్కడికి వెళ్ళు అని చెప్పగానే గుర్రాలు రథాలతో వచ్చాడు. గుర్రాలు రథాలతో అంటే అర్థం ఏంటి? అధికారం సూచన. అంటే గుర్రాలు రథాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత గొప్ప రాజు, అంత గొప్ప అధికారం కలిగిన వాడు. ఈయన ఆల్రెడీ సైన్యాధిపతి, సిరియా దేశానికి సైన్యాధిపతి. ఊరికి రాడు, మంత్రి గారు వెళ్తాడు, సింగిల్ కార్లు వెళ్తాడా? ఎలా వెళ్తాడు? ముందు కొన్ని కార్లు, వెనక కొన్ని కార్లు, పోలీసులు వచ్చి ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తే అప్పుడు ఎవరో మంత్రి గారు దారిని వెళ్తున్నాడు అనేది మనకు అర్థం అయిపోతుంది. మరి సిరియా దేశపు సైన్యాధిపతి ఈజీగా వస్తాడు, గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను దిగిపోయి 7 మార్లు స్నానము చేయు, నీ ఒళ్ళు మరలా పగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఇంటి దగ్గర మంత్రి గారు, సైన్యాధిపతి వచ్చాడు అనే వార్త ఎలీషా గారికి వెళ్ళింది. ఇంట్లో ఉన్న ఎలీషా గారికి సైన్యాధిపతి అన్ని గుర్రాలు రథాలు వేసుకొని వచ్చాడంటే సందడే కదా. చాలా మంది సైన్యం వస్తారు, గుర్రాలు రథాలు వచ్చి ఇంటి ముందు ఆగి అంటే ఇంట్లో వాళ్ళు బయటకు రాకుండా ఉంటారు. ఇంటి ముందు బ్యాండ్ పెడుతుంటేనే మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తాం ఎవరిది ఊరేగింపు అని. అలాంటిది గుర్రాలు రథాలతో ఒక సైన్యాధిపతి వస్తే ఎంత ఆర్భాటం ఉంటుంది, అందరూ చెప్పుకుంటారు. మరి లోపల ఉన్న ఎలీషా గారు ఏం చెప్పాడంటే, ఒక పనివాడిని పంపించి, అతని శిష్యుల్లో ఒక శిష్యుడు పంపించి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమను. అతనుకున్న కుష్టు అంటే ఆయన వచ్చి ఈయనకి చెప్పలేదు, ఈయన ఆయన మొర వినలేదు. దేవుడు ఆయనకు తెలియజేశాడు, వాళ్ళ సైన్యాధిపతి వచ్చాడు, ఆయనకు పరిష్కారం తెలియజేయాలి. వెంటనే ప్రవక్త ఏం చేశాడు? యోర్దాను నదిలో 7 సార్లు మునుగమను, ఆయన శుద్ధులైపోతాడు, ఆయన రోగం తగ్గిపోయింది. ఈయన కావాల్సింది పరిష్కారం, అది దేవుడు ఆయనకు తెలియజేశాడు. ఒక పనివారి చేత అతనికి పంపించాడు. ఇక్కడ ఈగో హర్ట్ అయిపోయింది. ఎవరికి? నయమానికి. సిరియా సైన్యాధిపతి నయమానికి ఈగో హర్ట్ అయిపోయి, అసలు మనం ఊహించుకునేది వేరు, జరిగేది వేరు. మనం ఏమనుకుంటాం? అదే నయమాను కూడా అనుకున్నాడు. అక్కడికి వెళ్ళగానే అమ్మో సిరియా దేశం సైన్యాధిపతి వచ్చాడా, నాలాంటి వాడి దగ్గరికి వచ్చాడా అని వంగి వంగి దండాలు పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమనుకున్నాడంటే ఆయన, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి ఇట్టాడు. అంటే వెంటనే కోపం వచ్చింది. అయితే నేను ఇంటికి వస్తే, ఇంటి వాకిట్లోకి నేను సైన్యాధిపతిగా నేను వస్తే, పైగా వీళ్ళు విజయాన్ని సాధించిన సైన్యం, ఓడిపోయిన సైన్యం కాదు, ఇశ్రాయేల్ దేశం మీద ఓడిపోయిన సైన్యం కాదు, విజయాన్ని సాధించిన సైన్యం అయ్యుండి నేను ఇక్కడికి వస్తే ఇంట్లో నుంచి గబగబా పరుగులు వచ్చి
నేను అనుకున్నట్టుగా చేస్తాడు అనుకుంటే ఆయన ఏంటి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఒక పనుడిని పంపించి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయి, నీ దేహానికి ఉన్న కుష్టి పోయింది, శుద్ధిలో అవుతావు అని కబురు చేస్తాడా? ఎంత గర్వం ఆయనకి అని కోపం వచ్చి రిటర్న్ అయిపోయాడంట. రిటర్న్ అయిపోతూ ఏం మాట్లాడుకుంటున్నాడు ఆయన? అతను తిరిగిపోయిట్టాను. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాకుమని వెళ్తా ఏం కోరుకుంటున్నాడంటే, అసలు ఏంటైనా ఇంట్లో నుంచి ఎంతకాలం ఆయనకి ఇంట్లో నుంచి బయటికి కూడా రాకుండా పనుడితో కబురు చేస్తాడా? ఈయనేమనుకున్నాడంట, ఆయన గబగబా పరిగెత్తుకొచ్చి యెహోవా పేరు మీద ఎక్కడ రోగం ఉందో ఎక్కడ కుష్ఠుందో అక్కడ చెయ్యి ఇలా ఇలా ఆడించి ప్రార్థన చేస్తాడని నేను అనుకుంటే అలాంటి కార్యక్రమాలు ఏమి కొంతమంది కొన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళినప్పుడు అయ్యా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయాలంటాడు. ఎందుకులమ్మా రొట్టి చేసిన పర్లేదు కాదు నట్టి ఇంట్లో చేయాలంట. ఎందుకు? అక్కడ చేస్తే దేవుడు ఆలోచిస్తాడు, ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. వాళ్ళ నమ్మకం అది. కొంతమంది చెయ్యేసి ప్రార్థన చేయమంటారు. మనం చేతులేసి అలవాటు హస్త నిక్షేపం ఏమి చేయము. చేసి ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదం వచ్చింది. అందుకే అక్కడ టీవీలో మీరు ఎక్కడ అనారోగ్యం ఉందో ఆయన చేసుకోండి, నేను ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే టీవీలో నుంచి సప్లై మీ దగ్గరకు వచ్చేసి మీకు రోగం ఉన్న చోట శుద్ధులు అవుతారు అని ఇలాంటి బలహీనతలు ఉన్న వారిని బట్టే ఇలాంటివన్నీ పుట్టుకొచ్చింది. అక్కడెక్కడో టీవీలో ప్రార్థన చేస్తే టీవీలో నుంచి ఏమొచ్చింది? శక్తి వచ్చి వీళ్ళు స్వస్థపరిచిందంట. ఇలాంటివన్నీ మనుషులు అనుకుంటారు. ఇక్కడ నయమాను కూడా ఏమనుకున్నాడు? ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి యెహోవా పేరు మీద ఎక్కడ రోగం ఉందో అక్కడ చెయ్యాడించి ప్రార్థన చేస్తాడని నేను అనుకుంటే ఆయన ఇంట్లో నుంచి రాకుండా అక్కడ యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేసి సరిపోద్ది అంటాడు. నచ్చల ఈ పద్ధతి, నాకేమి నచ్చలని కొనుక్కుంటూ రథం వేసుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే 12వ వచనం, దమస్కు నదులైన అబానాయమును సర్పరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కాబట్టి సిరియా దేశంలో ఏ నదులు ఉన్నాయి? అబానాయు సర్పరు. సర్పరు అనే 2 నదులు ఉన్నాయి. అబానాయు అని అంటే రాళ్ళు కలది స్థిరమైన కట్టడ అని అర్థం. ఫర్ఫరు అని అంటే విడిచిపోవుట, వేగిరము అని అర్థం. ఈ 2 నదులు దమస్కుకు 2 పక్కల పారుతాయి. ఉత్తరాన ఒకటి, దక్షిణాన ఒకటి, ఈ 2 పక్కల నదులు పారుతాయి అన్నమాట. అంటే సిరియా దేశం మంచి సస్యశ్యామలమైన దేశం. ఇశ్రాయేల్ దేశంలోని యోర్దాను నది కంటే సిరియా దేశంలో ఉన్న ఈ 2 నదులు శ్రేష్టమైనవి వాస్తవంగా భౌగోళికంగా ఆలోచిస్తే. అంటే మీ నది కంటే మా దేశంలో ఉన్న నదులు శ్రేష్టమైనవి కదా. మంచి నీరు, అది చాలా మంచి నీరు. దమస్కు చుట్టుపక్కల నుంచి పారుతూ ఉంటాయి ఆ 2. కాబట్టి మీ దేశంలో నదుల కంటే మా దేశంలో నదులు శ్రేష్టం కదా. అక్కడ స్నానం చేస్తే నేను శుద్ధుడు అవునా అంటే ఆయనకి ఏమర్థం కాలేదు. నది నీళ్ళ వలన స్వస్థత వచ్చిద్దా, దేవుని మాటలు బట్టి వచ్చిద్దా? చాలా మందికి తెలియక నదీ స్నానాలు వెళ్ళిపోతారు, నదిలో కొట్టుకుపోతూ ఉంటారు, సవాలు అయితే వస్తారు. అంటే నదీ స్నానం వల్ల మనకి ఏదో శుద్ధి పోతాయి. శుద్ధి కూడా కాదు, శరీర శుద్ధి కూడా కాదు, పాపాలు పోతాయి అనే విశ్వాసంలో ఉన్నారు చాలామంది కదా. నదీ స్నానం చేస్తే ఫలాని రోజు ఫలాని టైంలో నదిలోకి వెళ్ళి దిగితే ఎన్నిసార్లు మునగాలి మరి వాళ్ళ లెక్కలు ఏ ఉంటాయి. అన్నిసార్లు మునిగిలేస్తే రోగాలన్నీ పోతాయి, లేదా పాపాలన్నీ పోతాయి అనమాట. రోగాలు అంటుకోండి, ఎందుకంటే నది నీళ్ళు ఏమైపోయినాయి, కల్మషం అయిపోయినాయి ఈరోజు. వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం అలా ఉంది. ఇప్పుడు ఈ నయమానికి కూడా ఏముందంటే మా దేశంలో నదులే శ్రేష్టమైన, అక్కడ మునిగితే నాకు స్వస్థత రాదా, ఏం చెప్పినట్టు యోర్దానులోనే మునగాల అని విమర్శించుకుంటూ కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా వెళుతున్నప్పుడు అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయారు. అంటే కోపం తీవ్ర స్థాయికి వెళ్ళిపోతే రౌద్రం వచ్చింది. ఏదైనా ఒక సైన్యాధిపతి ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని, ఎన్నో కోరికలు, ఇష్టాలు పెట్టుకొని పెడదాం తగ్గిద్దాము అనుకొని, నేను గొప్పోడు కదా, ఇంత గొప్పోడు వెళ్తే అవతల మర్యాదలు ఎంత గొప్పగా ఉంటాయని ఊహించుకుంటూ వెళ్ళిపోతే పూర్తిగా అక్కడ విరుద్ధంగా జరిగేదానికి కోపం వచ్చింది. స్వస్థత లేకపోయింది కానీ ఈ పద్ధతి నాకు నచ్చలేదు అన్నట్టుగా కోపంతో మండిపడి వెళ్ళిపోతూ రౌద్రుడు అయిపోయాడు. అప్పుడు ఒక చిన్న పనివాడు
అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధులకు కమ్మను మాట దానికంటే మేలు కదా. అంటే ప్రవక్త నీకున్న కుష్టి పోవాలంటే 10,000 మందికి అన్నదానం చేయి. పోయింది అంటే ఏం చేస్తాడు? చేస్తాడు. కుష్టి తగ్గడం సామాన్యమైన విషయం కాదు. ఇంకేదైనా గొప్ప కార్యం చేయమన్నాడు అనుకో, 10,000 మందికి వస్త్రదానం చేయి అన్నాడు అనుకో, లేకపోతే ఒక 1000 మందికి పెళ్లిని చేయి పుణ్యం వచ్చింది అన్నాడు అనుకో, చేస్తాడా? చేయదు. చేస్తావు కదా. వాటికంటే 7 సార్లు నదిలో స్నానం చేయడం పెద్ద గొప్ప ఏం కాదు కదా. అది గొప్ప, ఇది గొప్ప. అదే ఎక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాసతో కూడిన పని, అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇంకేదైనా కానీ. దానికంటే ఇది చాలా చిన్నది కదా. ఒకవేళ ఆయన మాట ప్రకారంగా అవుతామేమో, ఒకసారి ట్రై చేయాలి. ఇప్పుడు ఈయన భార్య మాట విని రాజు దగ్గరికి వెళ్ళాడు. భార్యకి ఎవరు చెప్పారు? ఇశ్రాయేలు. చిన్నదాని మాట విని వెనక ముందు ఆలోచించకుండా ఈ బుడద చెప్తే మనం ఎందుకు వినాలే అనే ఆలోచన లేకుండా రాజు దగ్గరికి వర్తమానం తీసుకెళ్ళేవే. రాజుగారు చెప్తే నయమాన్ దగ్గరికి వచ్చేవే. మరి చిన్నవాడు చెప్తే ఒక పనివాడు, ఒక సేవకుడు అని రాయించాడు. దాసులలో ఒకడు, అతని దాసుల్లో ఒకడు. అంటే నయమానుకున్న ఒక మంచి గుణం ఏంటంటే చిన్నవాడు చెప్పినా వినే ఒక లక్షణం ఉంది. ఇక్కడ చిన్నది చెప్తే విన్నాడు, ఇక్కడ ఒక సేవకుడు దాసుడు చెప్తే విన్నాడు. విని సరే చెప్పావు కదా చూద్దాం అని ఆ కోపం అంతా తగ్గించుకొని, ఆయన మీద ఉన్న ద్వేషాన్ని తగ్గించుకొని మళ్ళీ రెట్లయ్యాడు. 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. అక్కడ దేవుడు ఒక పదం రాయించాడు. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు, అంటే దేవుడు చెప్పినట్లు అని. దైవజనుడు చెప్పినట్టు. నదిలో నీళ్ళ వల్ల స్వతంత్ర రాలేదు. దేని వల్ల వచ్చింది? దేవుని మాట వల్ల వచ్చింది. అదే అంటాడు కదా, మనిషి రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. అంటే ఇప్పటికీ 2 నెలలు రాజా వాళ్ళ అమ్మగారు కంసెల్లిబాయి ఒక నీళ్లు లేవు, 5 నెలలు మంచాన్ని పడి. ఆ 5 నెలల నుంచి ఏదో కొంచెం ఆహారం వెళ్తుంది. 2 నెలల నుంచి పూర్తిగా నీళ్లు కూడా పడదు. ఒక గొక్క నీళ్లు పోసిన వెంటనే వంతుంది. మరి ఎలా బతికింది? యెహోవా నోట నుంచి వచ్చే మాట వల్ల బ్రతికింది. అందరికి ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని నెలలు మంచాలు పడి తిండి లేదు, కనీసం నీళ్లు కూడా లేవు. ఈ 2 లేకుండా మనిషి 40 రోజులకు మించి బతకడం కష్టం. ఎవరైనా ఉపవాసాలు ఉంటే ఎంతకాలం ఉంటారు? 40 రోజులు ఉన్నారు బైబిల్ ప్రకారం. ఏమా లెక్క పెట్టలేకపోతున్నాం. అన్ని రోజులు తిండి లేదు, నీరు కూడా లేకుండా బతికిందంటే దేవుడు సెలవిస్తే తప్ప ఆ ప్రాణం పోదు. యెహోవా నోటి నుండి వచ్చమాట. ఎలీషా గారు చెప్పిన మాట వలన ఆయన శుద్ధుడయ్యాడు. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. ఇదే విషయం మనకు లోకాసు వార్తలో దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు వారి మాటల్లో 4వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో కుష్ఠవ్యాధులు ఉన్నారు, సిరియా దేశంలో కుష్ఠవ్యాధులు ఉన్నాయి. ఎవ్వరికి స్వస్థత రాదు. కేవలం ఒక నయమానికి మాత్రమే స్వస్థత వచ్చింది. ఆ విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూ లోకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు, ఎవరికి రాలా స్వస్థత. మరి ఎవరికి వచ్చింది? నయమానికే వచ్చింది. ఎందుకంటే సిరియా దేశంలో దేవుడు ఉన్నాడన్న విషయాన్ని అందరికీ తెలియచేయాలి. ఇశ్రాయేలులో ధైర్యం పుట్టాలి. సిరియా దేశస్తులు కూడా వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అనే విషయం తెలియచేయాలి. అంటే దేవుడు అప్పుడప్పుడు ఇశ్రాయేలు దేవుడిని విసర్జించిన, దేవుడిని మర్చిపోయినా
దేవుడు నేను ఉన్నాను అని తన ఉనికిని అక్కడక్కడ చాటుకుంటున్నాడు. అందుకే ఏలియా గారు కానీ ఎలీషా గారు కానీ ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాననే పదాన్ని వాడతారు. అంటే దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధిలో నేను ఉన్నాను. దేవుడు ఉనికి వాళ్ళు అక్కడ ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలు దేవుడు చాలా గొప్పవాడు, మీరు అవిధేయులు అవడం వల్ల మీరు వాడి చేతిలో ఓడిపోయారు, మీరు విధేయులైతే మిమ్మల్ని కాపాడుతాడు దేవుడు అని ఒకసారి వాళ్ళకి కళ్ళు మనోనేత్రాలు వెలిగించడానికి దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడు. ఈయన ఒక్కడికే ఇచ్చాడు స్వస్థత. ఆ ఒక్కడు మారిపోయాడు. అతని ద్వారా ఎంతమంది మారారో తెలియదు. ఎందుకంటే అతను ఆ స్వస్థత జరిగిన తర్వాత ఏం చేశాడో చూద్దాం. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి, ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో ఆశ్చర్యపోయాడు. ఎలా అయిందంట? కుష్టు మానటం ఒక ఎత్తు, చర్మం మొత్తం చిన్న పిల్లలప్పుడు ఎంత సుకుమారంగా చర్మం ఉంటుందో అంత పసిపిల్లవాని దేహం వలె అయి అతడు శుద్ధుడయ్యను. అంటే చిన్నపిల్లల దేహం ఎంత డెలికేట్గా సుకుమారంగా ఉంటుందో అంత చర్మం నవయవనంగా తయారైపోయింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే రథాన్ని వెనక తిప్పి దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. లోకం మొత్తానికి ఇంకా దేవుడు ఎవడు లేడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ఎరుగుదును అని ఎవరితో చెప్తున్నాడు? ఎలీషా గారితో చెప్తున్నాడు. అంటే ఒక స్వస్థత జరిగితే ఎవరైనా మారిపోతారు. ఎంత కఠినాత్ములైనా. ఆల్రెడీ ఇశ్రాయేలుని యుద్ధం చేసి చెరపట్టి కొంతమందిని తీసుకెళ్ళి ఒక కఠినాత్ముడు ఈరోజు అతనికి జరిగిన స్వస్థత వల్ల ఏమయ్యాడు? మారు మనసు పొందాడు. ఈయనే నిజమైన దేవుడు. ప్రపంచంలో లోకమందు అనే పదాన్ని వాడాడు. అక్కడ లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొక్క బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, నేను కృతజ్ఞతగా నీకు బహుమానం ఇస్తాను. ఆల్రెడీ తీసుకొచ్చాడు కదా, 20 మణుగులు వెండి, 1,25,000 బంగారం, 10 జాతుల దుస్తులు తీసుకొని వచ్చాడు. ఆ బహుమానాలు ఇప్పుడు నువ్వు తీసుకోవాలయ్యా అని ఇస్తుంటే అక్కడ ఒక పదాన్ని ఉపయోగించాడు దేవుడు ఎలీషా గారి నోట. చెప్పగా ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనని చెప్పాను. నయమాను అతనికి ఎంతో బతిమాలినను, అతడు ఒప్పకపోయాను. అంటే ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానంటే ఆ దేవుడు నాకు అన్నీ ఇస్తాడు. నువ్వు ఇచ్చేదేంటి? మామూలుగా అంత ఆస్తి ఇస్తే ఎవరైనా వద్దంటారా? అంత ఆస్తి ఇస్తే ఎవరైనా వద్దంటారా? ఈరోజు స్వస్థతల పేరుతో ఎన్నో చేసి ఆ స్వస్థత పొందిన వారికి మైకిచ్చి ఏం చెప్పిస్తున్నారు సంఘాల్లో? సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ఆ సాక్ష్యాలు ఏముంటుంది? నేను దైవజన్ దగ్గరికి వచ్చాను, మొన్న చెప్పాను కదా, గుంటూరులో ఒక అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్ళాను. మనం దీనికి 6,000 కడుతున్నాం. ఆయన కట్టే రెంట్ ఎంతో తెలుసా? ఒక 35,000. ఒక ఫంక్షన్ హాల్ని రెంట్గా ఏసీ ఫంక్షన్ హాల్ని అద్దెకు తీసుకొని నెలకు 35,000 ప్లస్ కరెంట్ బిల్ 5,000, 40,000 ఆయన కడుతున్నాడు. ఎలా సాధ్యం అనిపించింది నాకు. ఇద్దరు సాక్ష్యం చెప్పారు. అక్కడ అన్నప్రాసన కార్యక్రమం జరిగింది. అది అయిపోయినాక ఆ సంగతుల్లో ఇద్దరు వచ్చి సాక్ష్యం చెప్పారు. ఆమెకు ఒక రోగం ఉంది, ఆ రోగం అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. ఆమె ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్ అంట. మరి ఆమె ఎంత ఇచ్చిద్దో నెలకు మనకు తెలియదు. ఇలాంటి వాళ్ళు బోర్డు ధనం ఇస్తాడు ఆయన. మరి 40,000 రెంట్ కట్టి, అది కరెంటు బిల్లు రెంట్ కలిపి 40,000 కడితే అయ్యగారికి ఏం కావాలి? మరి అయ్యగారి పోషణ కావాలి కదా. ఊరికినే సంఘాన్ని నడిపించడం ఆయన. అంటే స్వచ్ఛతాల మీద ఆధారపడి ఎంత పెద్ద పెద్ద సంఘాలు ఎన్ని లక్షలు బట్టి పోషిస్తున్నారో చూడండి. వాళ్ళు సాక్షి చెప్తున్నారు, అయ్యగారు చాలా స్వస్థతావరణాలు కలిగిన దైవజనుడు అని మళ్ళీ రికమెండేషన్ చేసింది. అంటే స్వస్థత పొందామని చెప్పుకుంటూ అయ్యగారిని హైలైట్ చేస్తున్నారు, కానీ అది నిజమైన స్వస్థత కాదు. నిజమైన స్వస్థత జరిగితే అసలు అన్నిటి ఎంతమంది మారిపోతారండి ఇప్పుడు? ఇక్కడ నిజమైన స్వస్థత జరిగింది. జరిగి ఆయన ఇస్తుంటే ఏమన్నాడు?
ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకున్నాను అని చెప్పాను. నయమాను ఎంతో బతిమలాడినాను, అతడు ఒప్పుకోకపోయాడు. బతిమలాడితే ఒప్పుకుంటారా? తీసుకొని అంటారు. ఒకసారి, 2 సార్లు అడుగుతాం, 3వసారి చాలాసార్లు చూశాను. లాస్ట్లో ఏదో కొంతమంది సందా అయిపోతారు, బయట పరిచయకి వెళ్ళినప్పుడు వద్దులండి అంటారు, వెంటనే జేబులో పెట్టేసుకుంటారు. ఇది ఒకసారికి అంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. 2-3 సార్లు అయినా నేను వద్దని అంటాను, అయినా బలవంతంగా జేబులో పెట్టేవాళ్ళు అరుదు. కానీ ఎక్కువ మంది ఒకసారికి 2 సార్లకి వెంటనే వెళ్ళిపోయింది కాదు. ఇది మనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అంటే ఇచ్చే ఉద్దేశం లేదు, మొహమాటానికి ఇస్తారనమాట. ఎంతమంది లాంటి ఏమన్నాడు? ఆయన సజీవుడు, ఆ సజీవుడు నన్ను పోషిస్తాడు, ఆయన నా సంగతి ఆయన చూసుకుంటాడు, నువ్వు ఇచ్చేది ఆఫ్టర్ అని అర్థం. అంత గొప్ప సైన్యాధిపతి కృతజ్ఞతగా ఇచ్చి బతిమలాడుతుంటే ఒప్పకపోయారంటే ఇప్పుడు మళ్ళీ కాలేదు ఆయనకి. వాస్తవం అయితే కాలేదు, కానీ ఇక్కడ జరిగింది అద్భుతం కాబట్టి ఇంకా కాళ్ళ చాలా నిరాడంబరు అన్నమాట. దేవుడి మీద ఆధారపడి బతికే దైవదేవుడు కాబట్టి ఇలాంటి వాటికి కక్కుర్తి బ్యాచ్ కాదని ఆయనకు అర్థమైంది. ఇంకా గౌరవం పెరిగింది ప్రవక్త మీద, అదే పెరిగింది ఆయన మీద. అప్పుడు ఏమడిగాడు ఆయన? నయమాను 17వ వచనం, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను, వెంటనే నేను ఈ విగ్రహారాధన మానేస్తాను. సజీవుడు అన్నాడు కదా ఎలీషా గారు. ఏమన్నాడు? సజీవుడని పరిచయం చేశాడు. అంటే దేవుడు నిత్యము ఉండేవాడు, ఇవి టెంపరరీ, అనిత్యం, అక్షయం, క్షయమైపోయింది. ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఉన్నవాడు ఆయన. అంటే తేడా ఎలీషా గారి మాటల్లో ఈయనకు అర్థమైపోయింది. ఆయనేమో సజీవుడు, ఇవేమో నిత్యమైంది. కాబట్టి ఇంకా నేను ఎక్కడ ఎప్పుడు విగ్రహానికి నేను మొక్కలని ఒక తీర్మానం చేసుకున్నాడు నయమాను. చేసుకొని నేను ఇతర బలినైనను ఇతర దేవతలకు నేనికను అర్పింపను, 2 కంచర గాడిదలు మోయిపాటు మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలోనికి చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా ఏం చెప్పాడు? 2 కంచర గాడిదలు మోసే మట్టి, ఈ దేశపు మట్టి, ఈ పాలస్తీనా మట్టి, ఇజ్రాయెల్ దేశపు మట్టి నాకు ఇప్పించు అంటే ఈ మట్టి తీసుకొని ఏం చేస్తాడు? ఈ ఇశ్రాయేల్ రాజు రిమ్మోను గుడి అంటే సిరియా ముఖ్య దేవత అంట. ఆ పేరు హదదు, ఆ దేవత పేరు హదదు, ఆ ముఖ్య దేవత పేరు హదదు. రిమ్మోను అనేది మరొక పేరు. ఆ దేవత గుడికి నా యజమానుడు వెళ్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సైన్యాధిపతిగా నేను సెక్యూరిటీగా ఉండాలి కదా, నేనే పక్కన ఉండాలి. అప్పుడు ఆయనతో పాటు నేను కూడా మోకరించాలి. అప్పుడు మోకరించినప్పుడు ఆ నేల మీద గుడి దగ్గర నేను అలా మోకరించకుండా ఈ మట్టి నా మోకాళ్ళ కింద వేసుకొని అక్కడ నేను రిమ్మోను గుడిలో మొక్కుతాను. అంటే పవిత్రమైన స్థలం ఇశ్రాయేల్ దేశం అనే ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఇశ్రాయేల్ దేశం టూర్ వెళ్తారు. ఎందుకు? అది పవిత్రమైన స్థలం. యెరూషలేముకి వెళ్ళొచ్చాను తెలుసా అని కళ్ళు ఎగరేస్తూ ఉంటారు. అంటే గర్వంగా చెప్పుకుంటారు, ఎందుకంటే అది పరిశుద్ధ స్థలం. ఇప్పటికీ పరిశుద్ధమైనది కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి దాన్ని శపించారో మొత్తం నాశనం అయిపోయింది. అది ఇంకా అక్కడ పరిశుద్ధత లేదు. యేసుక్రీస్తు శిలువ బలి వరకు అది పరిశుద్ధ స్థలమే. ఎప్పుడైతే అది యేసుక్రీస్తు శిలువలో చనిపోయాడో వెంటనే ఏం జరిగింది అక్కడ? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 50వ వచనం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు చనిపోగానే ఇంకెక్కడ యాజకత్వం లేదు, ఇక్కడ పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అనే భేదం లేకుండా అంతా కలిపేశాడు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం, ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు 2గా అంటే తెరతో పని లేదా? పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంది, ఇంకా తెర అవసరం లేదు. పవిత్రుడు అపవిత్రులు అనే భేదం లేదు. ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరిస్తే అందరూ పరిశుద్ధులే.
ఆ స్థలం పరిశుద్ధమైంది కాదు. ఇప్పుడు దేవాలయం చాలా పైనుండి కింది వరకు రెండుగా చిరిగాను, భూమి వణికెను, బండలు బద్దలయ్యను, సమాధులు తెరవబడను. అంటే ఇంకా ఈ స్థలానికి ప్రాధాన్యత లేదు. మన హృదయమే ఇప్పుడు దేవుని దేవాలయం. ఇదే పరిశుద్ధ స్థలం. అక్కడికి వెళ్ళి ఏదో హోలీ ల్యాండ్, హోలీ మట్టి అని అది తెచ్చుకొని అక్కడ నీళ్లు తెచ్చుకొని అమ్ముకుంటున్నారు. ఇల్లు కట్టేవాళ్ళు ఆ ఇంట్లో పునాదుల్లో వేస్తే ఆ చుక్క నీళ్లు ఈ నీళ్ళల్లో కలిపితే ఈ ఇల్లంతా ఆశీర్వదించబడిందనే ఒక నమ్మకంతో వ్యాపారం చేస్తున్నారు చాలా మంది ఎన్నో లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి ఆ మట్టి కొనుక్కుంటున్నారు, ఆ నీళ్లు కొనుక్కుంటున్నారు. అదే ఒక వ్యాపారం అయిపోయింది. అందులో సినిమా యాక్టర్లు కూడా ఎవరో ఉన్నారు. రాజానా ఇలాంటి మనుషుల బలహీనతని దేవుడి పేరుతో క్యాష్ చేసుకుంటూ వారు ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధ స్థలం కాదు, పూర్వం అది పరిశుద్ధ స్థలం. కాబట్టి ఈ పరిశుద్ధ స్థలపు మట్టి నేను తీసుకెళ్ళి మా యజమానుడు అక్కడ రిమోన్ గుడిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కూడా ఆ మట్టి వేసుకొని ఆ మట్టి కింద, పరిశుద్ధమైన మట్టి కింద మీద నేను కూర్చొని మోకరించి ఆ యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తాను. ఇక్కడి నుంచి నేను బలులు ఇవ్వను, విగ్రహారాధన చేయనని ఒక తీర్మానం చేసుకున్నాడు నయమాను. అంటే ఒక అద్భుత కార్యం ఏం చేసింది? సైన్యాధిపతిని మార్చేసింది. ఈరోజు అదే అద్భుతాలు ఉంటే ఎంత పెద్దోళ్ళు మారిపోతారు చెప్పండి? మారిపోతారు, మారుతారు. మరి స్వస్థత వలన దైవజనులు ఆ పెద్దోళ్ళని మార్చేస్తే అసలు ఒక సెలబ్రిటీ మారితే ఎంతమంది మారిపోతారు? ఆయన ఫ్యాన్స్ అంతా మారిపోతారు. ఒక సినిమా యాక్టర్ మారితే ఆయన ఫ్యాన్స్ అంతా మారిపోతారు. ఒక మంత్రి మారితే కొత్త నిబంధనలో రోమా గవర్నమెంట్లో ఒక్కొక్క రాజు మారిపోయినప్పుడు అసలు మొత్తం క్రైస్తవులుగా మీరు ఉండాల్సిందే అని శాసనం చేశాడు. క్రైస్తవులకి రాయితీలు కల్పించారు. ఎందుకంటే రాజు మారితే ప్రజల్లో చైతన్యం వచ్చింది. రాజుగానే చెప్పాడు రా మనం వినాల్సిందే అంటారు. అందుకని ఒక సైన్యాధిపతి మారడానికి ఒక ఇశ్రాయేలు చిన్నది కారణమైంది. ఆ చిన్నది చేసిన పని పెద్ద సైన్యాధిపతిని మార్చింది. సిరియా దేశంలో చాలా మంది మార్పుకు ఒక చిన్నది, చెరలోనికి వెళ్ళిన ఒక చిన్నది కారణం. ఈరోజు మనం పెద్దవాళ్ళు చాలా జ్ఞానం నేర్చుకున్నాం. ఆ చిన్నదానికి ఎంత జ్ఞానం తెలుసో, ఎంత ధర్మశాస్త్రంలో వాక్యం తెలుసో మనకు తెలియదు. కానీ ఆమెకు తెలిసింది మాత్రం దేవుడు చాలా గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం దేవుడికి ఉంది. అది ప్రవక్త ద్వారా చేస్తాడు. ప్రవక్త ఎక్కడ ఉంటాడు? ఆ చిన్నదానికి అర్థమైపోయింది. అట్లా చెప్పింది అంతే. మనం పెద్దవాడు అయ్యాం, చాలా జ్ఞానం నేర్చుకున్నాం. మనం ఏమన్నా అడ్రస్ చెబుతున్నావా? ఎవరికైనా అడ్రస్ చెబుతున్నావా? వాళ్ళ సంఘంలో ఉంటే మీరు బాగుపడతారు, మీ కుటుంబానికి నెమ్మది వచ్చింది, కలతలు, కన్నీళ్లు, కష్టాలు ఇవన్నీ పోతాయి, శాంతి సమాధానం వచ్చింది, దేవుడి ద్వారా మీకు పాప క్షమాపణ లభించింది అని అడ్రస్ చెప్పి పంపించేవాడు కనపడాలి. చిన్నది చేసిన పని పెద్దవాడు మనం చేయలేకపోతున్నాం. సంఘం క్షీణిస్తుందా తప్ప దినదిన అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు. సంఘం క్షీణిస్తుంది, పక్కన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది, అభివృద్ధి ఏమి కనపట్టలేదు. ఎందుకంటే ఆ చిన్నది చేసిన పని మనం చేయలేకపోతున్నాం. నిజంగా ఏం చేయలే. బానిసగా వెళ్ళిన బానిస బ్రతుకులో కూడా ఒక దైవ కార్యం చేసి ఒక సైన్యాధిపతి మారే విధంగా ఆమె ప్రేరణ ఇచ్చేసింది, ప్రేరణ ఇవ్వగలిగింది. ఆ సామర్థ్యం దేవుడు ఆమెకు ఇచ్చాడు. మరి అంత చిన్నది చేసిన ఆ గొప్ప పనిని మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనం చిన్నదానికి ఉన్న విశ్వాసం మనలో లేదని చెప్పచ్చు కదా. చిన్నదానికి ఉన్న విశ్వాసం మనలో ఉంటే మీరు సంఘానికి నడవండి, సంఘానికి నడిపిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి. కలతలో కన్నీళ్లతో కొట్టుకు చస్తున్న ఫ్యామిలీ సుఖశాంతులతో ఉంటారు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు? వాక్యం వాడిని మార్చింది కాబట్టి. వాక్యానికి ఆ శక్తి ఉంది. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం వాళ్ళల్లో ప్రవేశిస్తే వాళ్ళల్లో కుటుంబాలకు గొడవలు ఉండవు, సమస్యలు ఉండకుండా మొత్తం పోతాయి అనే విశ్వాసంతో సంఘానికి ఎంతమందిని నడిపిస్తారో చెప్పండి. అవి ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక సైన్యాధిపతిని నడిపించింది. మనం సంఘానికి ఒక వ్యక్తిని కూడా నడిపించలేకపోతే చిన్నదాన్ని చూసి రేపు తీర్పులోనికి తెచ్చినప్పుడు ఇస్రాయేల్ చిన్నదాని చరిత్ర మీరు విన్నారు కదా అని ఆమెను మన ముందు సాక్షిగా నిలబెట్టే పరిస్థితి ఏంటి? ఒక సేవా దేశపు రాణి, ఇలాంటి వాళ్ళందరూ మన ముందు సాక్షులుగా నిలబడతారంట. అలాంటప్పుడు పరిస్థితి ఏంటి మనం అని ఆలోచిస్తే మనం దెబ్బతినిపోతాం. అందుకే చిన్నది చేసిన పని మనం కూడా చేయాలి. ఎన్నో వచనం? 19.
ఎలీషా నెమ్మది కలిగి తిరిగి పొమ్మని అతనికి సెలవిచ్చారు. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. ఎలీషా గారి దగ్గర నుంచి కొంత దూరం సాగిపోయాడు. అంతలో దైవజనుడని ఎలీషాకు సేవకుడుకు గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేది, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకుందని అనుకొని నయమాను కలుసుకున్నటకై పోవచ్చుండగా దీని దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు గేహాజీ. అంతకుముందు షూనేమి గారి దగ్గరికి దండాన్ని ఇచ్చి పంపిస్తాడు కదా, పరిగెత్తుకుని వెళ్తాడు, పిల్లవాడి మీద దండం పెడతాడు, ఏదైనా సౌండ్ లేదని మళ్ళీ పరిగెత్తుకొచ్చి ఎలీషా గారికి చెప్తాడు. ఆ గేహాజీ ఏంటి ఇన్ని బంగారం వెండి బట్టలు ఇవి ఇస్తే మా యజమానుడికి తీసుకోవడానికి మనసు లేదు అంటే వీళ్ళకి ఏం తెలియదు, యజమానుడికి లోకే తెలియదు. అవకాశం ఈయన ఏమన్నా అడిగాడా? ఆయన ఇస్తా అన్నాడు కదా, ఇస్తానంటే తీసుకోడేంది, తిక్కలోడా మంచోడా గురుగారిని అనుకుంటాం లేదు. మనం కూడా బద్దెలాడు ఇస్తుంది తీసుకోడేంది, వివేకం లేదు, నాకు వాళ్ళు ఇప్పుడే సంపాదించుకోవాలి, వీళ్ళకి లేకపోతే నాకన్నా కావాలి కదా అని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అంట. ఎవరికి? గురుగారికి చెప్పకుండా గేహాజీ రథం వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అది దూరం నుంచి చూశాడు. రథం వెనకాల ఎవరో దూరంగా పరిగెత్తుకొస్తున్నాడని ఆ నయమాను చూసి రథం ఆపండి అని ఆపించి చూస్తే దానికి పరిగెత్తుకుంటే దగ్గరికి వెళ్ళాడు గేహాజీ. ఏంటి వచ్చామంటే ఒక చిన్న అబద్ధాన్ని అప్పటికప్పుడే, అంటే మనలో స్వార్థం ఉంటే కక్కుతుంటే అప్పటికప్పుడే స్టోరీలు వచ్చేస్తాయి. సడన్గా కట్టుక తల్లేశాడు నా యజమానుడి దగ్గరికి. దూర ప్రాంతం నుంచి 22 నా యజమానుడు నా చేత 21 నయమాను కలుసుకుంటే పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి వరుగున వచ్చుతున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానమును పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చింది. అంటే మీరు అంటే ఎలాగానే వాళ్ళు వచ్చేసారు, ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 జతల వెండియు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుతున్నాడని. బంగారం కలిగి ఎందుకు పోవాలా మరి? వెండెను 2 జతల దుస్తులు దయచేయమని 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిస్తున్నాడని. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమలాడి 2 సంచుల్లో 4 మడుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందు వాటిని, అంటే 2 మోసుకొని వెళ్ళే అంత బరువు కలిగిన వెండి 2 జతల బట్టలు ఇచ్చి 2 పనివాడిని పంపించాడు నయమాను. ఈయన మోయటం ఎందుకు? మరి గురుగారి శిష్యుడు కదా, ఎవరు? ఎలీషా గారి శిష్యుడు కాబట్టి శిష్యుడికి గౌరవించాడు గురుగారిని బట్టి. ఈ పనివాడి చేత మోయించుకొని ఇంటి దాకా తీసుకొస్తే మరి ఇంట్లోకి ఇల్లు వస్తే గురుగారు ఎవరున్నా వీళ్ళు ఎందుకు వచ్చారని అడుగుతాడని మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి 25 వచ్చింది 24 గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ట దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయారు. అంటే మెట్ట దగ్గర నుంచి వెనక్కి పంపించాడు. మెల్లిగా ఇతనే తీసుకెళ్లి లోపల ఇంట్లో సర్దేసుకున్నాడు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూసి గేహాజీ నీవు ఎచ్చటి నుంచి వచ్చిందివని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదని ఒక అబద్ధం ఆడాడు. ఇప్పుడే దూర ప్రాంతం నుంచి 2 యవనస్తులైన శిష్యులు వచ్చారు, వాళ్ళకి వెండి వస్త్రాలు కావాలని అబద్ధం ఆడాడు. ఇప్పుడు రెండోది గురుగారి దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళావు అంటే నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఇది మనం ఫోన్లో కానీ అబద్ధం ఆడాడు. బయలుదేరాలంటే అది దగ్గరకు వచ్చానంటాడు, ఇంటికాడ బయలుదేరు కదా. ఎక్కడున్నావు అంటే చాలా మంది దొరికిపోతారు. నేను ఊళ్ళో లేనంటాడు అప్లోడ్ చేస్తే కదా, ఇంట్లోనే ఉంటాడు కానీ ఊళ్ళో లేను 2 రోజుల దాకా రాను, ఎక్కడికి వచ్చేస్తే యథార్థంగా ఉన్నది దైవజనులు. ఈ గేహాజీకి యథార్థత లేదు, కక్కుర్తి, అంటే డబ్బు కోసం కక్కుర్తి పడేవాడు. అలాంటి వాడు ఎలాంటి గురువు దగ్గర అస్సలు కొనసాగలేడు. ఏదో శిష్యుడిగా ఉన్నాడంటే ఉన్నాడు కానీ ఇంకా కొనసాగే పరిస్థితి లేదు. ఎందుకంటే స్వార్థపరుడు ధనాపేక్ష కలిగిన వాడు కాబట్టి ఇలాంటి వాడు శాపగ్రస్తులు అయిపోయాడు. ఇక్కడ అంతటా ఎలీషా వారితో మనుష్యుడు
25 అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూసి, గేహజీ, నీవు ఎచ్చటి నుంచి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదన్నాడు. అంతటా ఎలీషా వారితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? అంటే ఎలీషా గారు ఏం చూశారు? ఎవరి సీసీ కెమెరా లేని రోజుల్లోనే ప్రవక్త ఆయన రథం మీద వెళ్ళటం, ఈ గేహాజీ పరిగెత్తటం, ఆయన రథం ఆపటం, నిలవటం, వెనక్కి రావటం, ఈయన వెళ్ళటం, ఇద్దరు పనివాళ్ళ చేత వెండి ఆ బట్టలు మోయించుకోవడం, ఈ మొత్తం విజయం చూసేసాడు. అంటే దేవుడు ఆ శక్తిని ఆయనకి ఇచ్చాడు. ఇవంతా నేను చూశాను కదా, నీ మనసుతో నా మనసు రాలేదా అని చెప్పి ఒక పాఠం చెప్పాడు అక్కడ. కాబట్టి ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఎప్పుడుది మాట చెప్పండి. క్రీస్తు పూర్వం సుమారుగా 700-800 మధ్య కాలం. ఇంకా చెరలోనికి వెళ్ళలేదు. చెరలోనికి 722 చెరలోకి వెళ్ళాడంటే దానికి ముందు 800-900 మధ్య కాలంలో జరిగింది ఇదంతా. అంటే ఆ రోజుల్లో ఏమన్నాడు? ఇవన్నీ సంపాదించుకోవడానికి, కూడబెట్టుకోవడానికి ఇది సమయం అవునన్నాడా కాదన్నాడు? ఇది సమయమా అన్నాడంటే అర్థం ఏంటి? ఇది సమయం కాదు అని అర్థం. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని నీ సర్వకాలము అంటియుండును, నీ సంతతికిని సర్వకాలం అంటియుండు అని చెప్పగా వాడు మంచు అనే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. అంటే తండ్రుల దోషం కుమారుడి మీదకి, వంశం సర్వకాలం. అంటే ఆయన ఎలీషా ఈ గేహజీ వంశం ఉన్నంత వరకు వాళ్ళ ఇంట్లో చర్మ వ్యాధులు ఉంటూనే ఉంటాయి, దానికి మందులు రాస్తూనే ఉంటారు. కొత్త వంశాల్లో ఇది వంశ పారంపర్యంగా వచ్చింది చర్మ వ్యాధులు కదా. అందుకే బాగా అడవులో పెళ్లిడి సంబంధానికి వెళ్ళేటప్పుడు కొంతమంది స్త్రీలు ఆడపిల్లని గదిలో తీసుకెళ్ళి బట్టలు మరి ఒళ్ళంతా చూసేవాళ్ళంట. ఎందుకంటే ఎక్కడైనా పొడ కానీ, మచ్చ కానీ, పల్లం కానీ, పొక్కు కానీ, దద్దులు కానీ ఏమన్నా ఉందా? ఇది వంశ పారంపర్యంగా వచ్చి అంటువ్యాధి అని భయపడేవాడు. ఇప్పుడు ఏమి లేదు, ఆన్లైన్లో చూసుకోవటం, పెళ్లి చేసుకోవటం, 4 రోజులు పెళ్ళి, తర్వాత విడాకులో చంపేసుకోవటం, అంతే కదా. ఎవడో 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంటారు, పెళ్లి కావట్లేదంటే ఆస్తుంది బాగానే ఉంటాడు. నాకు పెళ్లి కావట్లేదు ఏంద్రా బాబు, ఎంత ఆస్తుందని అంటే ఎవరో ఒక అమ్మాయి చూసి ఆన్లైన్లో వాడిని బుక్ చేసుకొని ఆ డోరుకు రప్పించుకొని అందరి సమక్షంలో టకటక పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోయింది, చంపేసింది ఆశ కోసం. అంటే అలా ఉంటే ఈరోజు పెళ్ళిళ్ళు చర్మ వ్యాధులు చాలా అంటువ్యాధులుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ గేహాజీకి ఈ నయమానుకున్న చర్మ వ్యాధి ఆయనకి తగ్గింది. వెంటనే అక్కడి నుంచి ఇతనికి కొంచెం అంటుకుంది. ఇతనికి వంశంతో మొత్తం ఇక సర్వకాలం అలా అంటే కోరి రోగాన్ని తెచ్చుకున్నాడు. అంటే చర్మ వ్యాధులు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మన తాత ముత్తాత ఎవరో ఏదో దోషం చేశాడు. ఆ దోషానికి వంశపారంపర్యం మనలో చర్మ వ్యాధులు అలా వస్తూ ఉన్నాయి అన్నమాట. అది అర్థమైందా? అంటువ్యాధి సబ్బులు వాడినా, వాడు వాడిన సబ్బులు వాడినా చర్మ వ్యాధులు వస్తానే ఉంటాయి. వ్యాధులు వచ్చడం కారణం ఏంటి అనే పాఠంలో చెప్పారు. ఎన్ని రకాలుగా మనకి రోగాలు వస్తాయి అనేది. దేవుని చిత్తమైతే ఆదివారం అనువారం కూడా ఆ పాఠం చెప్పాలనుకుంటున్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ పాఠం వినడానికి రండి. సమయం అయిపోయింది. 5వ అధ్యాయము కంప్లీట్ అయింది. 6వ అధ్యాయము వచ్చేవారం దేవుని చిత్తమైతే మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వకాలములలో రాజు అయ్యుండి సర్వయుగములలో దేవుడుగా ఉన్న మా పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఈ సర్వశ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు. గడిచిన కాలంలో ఎన్నో ప్రమాదాలు, ఒడిదుడుకులు, విపత్తులు, ఎన్నో ఘోరాలు, నేరాల నుంచి మమ్మల్ని కాచి కాపాడారు. మా ప్రమేయం లేకుండానే మరి ప్రమాదాలు జరుగుతున్న ఈ కాలంలో మమ్మల్ని సురక్షితంగా సంఘానికి చేర్చి మీ జ్ఞానవాకులు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ మరిన్ని విషయాలు మీ చిత్తమైతే ఆదివారంలో అలాగే మరొక గురువారంలో మాకు అనుగ్రహించండి. ఇదిగోనైనా విన్న మాటలు మేము పక్కన పెట్టకుండా తేరగా వస్తే మేము అనుభవించడానికి, మేము దేవుని పిల్లలు అన్న విషయాన్ని ఎరిగి అన్ని జనుల వల్లే మేము ప్రాకులాడకుండా
ధనం కోసమో, ఆస్తి కోసమో, డబ్బు కోసమో, పదవుల కోసమో ప్రాకులాడకుండా కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలని గేహజీ చరిత్ర మాకు తెలియజేస్తుంది ఆయన. అలాగే తండ్రి, ఒక ఇశ్రాయేలు చిన్నది, మరి చిన్నదైనా బానిసగా కొనిపోయినా, బానిస బ్రతుకుతున్నా తన యజమానుని పట్ల ప్రతీకార వాంఛతో లేకుండా తండ్రి ఆ బిడ్డ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త గురించి పరిచయం చేసి అక్కడ ఉంటే స్వస్థత జరుగుతుందని విశ్వాసంతో చెప్పిన మాటను మరి సైన్యాధిపతి నమ్మి, రాజుకు చెప్తే రాజు నమ్మి ఇశ్రాయేల్ దేశానికి పంపిస్తే జరిగిన స్వస్థతను బట్టి మేము ఆలోచిస్తే తండ్రి, చిన్నవారైనా పెద్ద కార్యాలు చేయగలిగిన సామర్థ్యాలు మీరు వారికి ఇచ్చారు. అందరూ బట్టి స్తోత్రాలు. మేము పెద్దవారం, ఎంతో జ్ఞానం నేర్చుకున్న వారముగా మేము ఎవరికి పరిచయం చేయట్లేదు. సజీవుడైన మిమ్మల్ని ఇతరులకు పరిచయం చేసి సంఘానికి నడిపించలేని స్థితిలో మీ పిల్లలు ఉండగా ఈ మాట విన్న తర్వాత వారిలో మారు మనసు దయచేయండి. చిన్నది చేసిన పని మేము ఎందుకు చేయలేమనే ఆలోచన కలిగి కొందరినైనా సంఘంలోనికి చేర్చి పరలోక రాజ్యానికి వారసులుగా తెచ్చి కలిగే ధన్యతను వారికి అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి వారి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసులైనా మీ చిత్తానుసారంగా ప్రతి అవసరత, అది దేహ సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైనదైనా ప్రతిదీ మీ చిత్తానుసారంగా నెరవేర్చమని కోరుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ